అమ్మని తప్పించుకుని ఎటు వెళ్దామనుకున్నావు? నన్ను వదిలేయండి, మీకు దండం పెడతానండి, ప్లీజ్ అండి. మా అమ్మని వెతుక్కోవాలండి, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలండి, మా అమ్మని చూడాలండి. నన్ను వదిలేయండి, ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి. అరుస్తే దెబ్బలు పడతాయి, సైలెంట్ గా ఉండు. పాప దొంగలకి దొరికిపోయింది, ఇప్పుడు ఎలా? పదరా. నన్ను వదిలేయండి. నాకిద్దరు పిల్లలు పుట్టారని నాకు తెలిసేదానికి నా కూతుళ్ళిద్దరిని నేను చూడకుండా దూరం అయ్యాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. కూతురు నావుతున్నానే గాని నువ్వు చేసిన నీచమైన పనికి నీ పీక మీద కాలేసి తొక్కాలి. సొంత అక్క మీద అనవసరమైన కోపం పెంచుకుని నీలంబరితో చేయి కలపడానికి నీకు సిగ్గులేదు? నిన్ను అసలు సొంత అక్క బిడ్డని దొంగతనంగా ఎత్తుకుపోవడానికి నీకు మనసులో వచ్చింది. ఏడోకమ్మా జ్యోతి, నీ మూర్ఖత్వం వల్ల కడుపులో బిడ్డని చంపుకున్నావని నేను నిన్ను చాలాసార్లు తిట్టాను, అపార్థం చేసుకుని నానా మాటలు అన్నాను. నీకొక్కరు కాదు జ్యోతి, ఇద్దరు కూతుళ్ళు. ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే లాభం లేదు. వాళ్ళెక్కడున్నారో వెంటనే వెతుకుదాం. ఎన్ని సంవత్సరాలు దుఃఖంలోనే ఉన్నావు. ఒక విధంగా శ్రావ్య బిడ్డని తీసుకెళ్ళడం కూడా మంచిదే అయింది. అదేలా పెద్దమ్మా? శారద వదినకి పంతులు గారు చెప్పినట్టు తల్లికి బిడ్డ అర్ధపుష్కరం దూరంగా ఉంటేనే గండం తప్పుతుంది. ఆ లెక్క ప్రకారం పుట్టిన కవలలిద్దరూ 6 సంవత్సరాలు జ్యోతికి దూరంగా ఉన్నారు కదా, కాబట్టి చెడు తొలగిపోయినట్టే కదా. జ్యోతి, నా మాట వినకండి. మనకింక మంచి రోజులు వచ్చినట్టే. ఎడవ అమ్మా, తిట్టినప్పుడు తిట్టినా ఇప్పుడు సరైన టైంకి జ్యోతిని ఓదారుస్తున్నాం.